రైతాంగానికి చాలా తీరనటువంటి అన్యాయం జరుగుతుంది ఇదంతానే. దీనికి ఖచ్చితంగా ఇంక 2 సంవత్సరాలు దాటిపోయింది. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ పరిపాలన అంతమొదించగలుగుతామా, ఎప్పుడు టైం వస్తుందా, జగన్ గారిని మళ్ళీ ఏ రోజుని ముఖ్యమంత్రి చేయాలనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆతృతగానే చూస్తున్నారు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు ఉన్నాయి. జగన్ గారి పరిపాలన వస్తేనే రైతులకు మళ్ళీ మేలు జరుగుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలు తెలుసుకొని మా నాయకుడు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేవరపల్లి టొబాకో వేలం కేంద్రం రావడం జరిగింది. ఈరోజు చూస్తుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కావాలని చెప్పేసి పొగాకు రైతుల దగ్గర ఇబ్బంది చేసే విధంగా సిండికేట్లందరితో పాటు ఈ ట్రేడర్స్ కంపెనీతో కలిసి సిండికేట్ అయ్యి పొగాకు రైతులకు అన్యాయం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మార్క్ఫెడ్ పెట్టి 350 కోట్ల రూపాయలు ఇచ్చేసి రైతులందరూ ఆదుకొని పొగాకు డైరెక్ట్గా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారు. ఈరోజు మీ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, రాష్ట్రం ఎన్నో వేల కోట్ల అప్పులు తీసుకొస్తుంది. మీరు రైతుల కోసం పొగాకు రైతులను ఆదుకోవడం కోసం కనీసం 400 కోట్లు 500 కోట్లు మార్క్ఫెడ్ పెట్టి కొనలేరా? మీకు ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు. రైతులంటే మీరు వ్యతిరేకంగా ఉన్నారు. రైతులు బాగుపడటం గ్రామండి. నేను పొగాకు రైతులండి. నాకు 20 బేరలు ఉన్నాయండి. నేను 100 ఎకరం వ్యవసాయం చేస్తాను. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మేము చూడలేదండి. ఇంత బోడంత ఖర్చులతో కూడుకుపోయిందండి. ఇప్పుడు ప్రతిది కూడా హై రేట్లో పెరిగిపోయినాయండి. అది రాసే ఆ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో రైతులు అప్పుల పాలై నాశనం అయిపోయి ఉన్నారండి. ఆ టైంలో దేవుడి దయ వల్ల మా రైతుల దయ వల్ల ముఖ్యమంత్రి అయ్యారండి రాజశేఖర రెడ్డి గారు. వెంటనే రైతుల గురించి ఆలోచించి రైతులకి, ఎస్టీ రైతులకి, ఎస్సీ రైతులకి, ప్రతి రైతులకి మంచి మేలు మంచి పనులు చేసి పెట్టారండి. ఆ తర్వాత ఎస్టీ వారికి బ్యాన్లు కట్టించి లైసెన్సులు ఇచ్చి భూములు లేని వాళ్ళకి పట్టా భూములు ఇచ్చి బ్యాంకుల్లో లోన్లు ఇప్పించి వ్యవసాయం చేయించారండి. రైతులు అందరికీ నాన్ ట్రైబల్ రైతులకి వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళండి క్రాప్ లోన్ కింద. అది 1,00,000 రూపాయలు ఇచ్చి దాన్ని రీషెడ్యూల్ చేసి కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి మొత్తం అందరికీ రైతులందరికీ రుణమాఫీ చేశారండి. ఆ టైంలో మళ్ళీ ఇంకో పని చేశారండి, బ్యాలెన్స్ లోన్స్ కూడా రీషెడ్యూల్ చేశారండి రాజశేఖర రెడ్డి గారు. అదే రకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అదే నాన్నగారు 2 అడుగులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు వేసి ఎక్కడ ఏ దేశంలోని ఏ రాష్ట్రంలో చేయలేని పని మనకి మార్కెట్ తీసుకొచ్చి రైతులు 5 సంవత్సరాలు ఎంతో గొప్పగా ఆదుకున్నారండి. లేదంటే రైతులందరూ అప్పుడే ఈ పాటికి మొత్తం అందరూ రైతాంగం మొత్తం చనిపోతారండి ఆత్మహత్య చేసుకుని. ఆ టైంలో వచ్చి ఆదుకుని బోలంత మేలు చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు శుభ్రంగా సర్వనాశనం అయిపోయి ఉన్నామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఒక హై గ్రేడ్కి 450 రూపాయలు ఇచ్చి లో గ్రేడ్కి 300 ఇప్పించి మాకు వ్యవసాయం చేసుకునే దారి ఉండదని లేదంటారా? మా బేరంలో గవర్నమెంట్ తీసేసుకుని బేరకి 2,00,000 రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ బేరం పడగొట్టేసేసి మా ఏదో వ్యవసాయం చేసుకుంటామండి. ఇక్కడికి వచ్చిన రైతులందరి తరఫున నా తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు జరుపుకుంటా. వచ్చే స్థానిక ఎన్నికల్లో పంచాయతీల్లో కానీ మండలాల్లో కానీ మా జెండా రెపరెపలాడిచ్చే పూచి మా పోలవరం కాన్స్టిట్యూన్సీలో మేము చూసుకుంటామండి. చెప్పండి, గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? మీకు ఎలాగంటే అండి, ఈ గవర్నమెంట్ మరి నిమ్మకి నీరు ఎడుతున్నట్టు ఉంది కానీ ఒక్కో రకంగా లేదు. రైతు పక్షపాతి ఏదన్నా ఉందంటే ఆ రోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్లండి ఏరియాలో ఆ రోజు పోలవరం ప్రాజెక్టు కట్టి కాలువలు తవ్వినప్పుడు కూడా ఎందుకని చెప్పి అడిగిన గవర్నమెంట్ ఇది. కానీ ఉచిత కరెంట్ ఇస్తుంటే తీగల మీద బట్టలు ఆరేసుకుంటారని చెప్పిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే ఇవాళ ఈ ఉమ్మడ మీరు గవర్నమెంట్, ఇవాళ మేము కిందనే పైన కూడా మీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇవాళ రైతుని ఎన్నో రకాలుగా ఆదుకోవాలి. మేము ఈ అప్లండి ఏరియాలో పుగాది తప్పించి ఏమీ లేదు. దాని గురించి కిలోకి ఇవాళ మీరు గవర్నమెంట్ వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి మీరు లేనిపోని ఆశాను ప్రసారం చేసి బేరనకే మామూలుగానే
ఏదో 50,000 రూపాయలు రీఛార్జీలు చేస్తామని చెప్పి లేనిపోని కళ్ళబొల్లు కౌరులు మాటలు చెప్పి మీరు తుడుచుకొని చూస్తున్నారు. కానీ నిజమైన నాయకులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నిన్న కాక మొన్న కూడా మీరు నా పేరు వాసిరెడ్డి మధు, ఏలూరు జిల్లా రైతు అధ్యక్షుడిని. మరి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేక కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో గత నెల 22వ తేదీన 5 జిల్లాల నుంచి పొగాకు పండించే రైతులము రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు వెళ్ళి మా సమస్యలను, మా బాధలను కూడా వారికి తెలియజేయటం జరిగింది. రైతుల ఇబ్బందులు విన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వారం 10 రోజుల్లో నేను ఏదో ఒక టొబాకో బోర్డుకి వచ్చి పొగాకు రైతులకు నేను అండగా నిలబడతాను అని మా రైతులందరికీ ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా రైతులు వెంట నిలబడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేవరపల్లి టొబాకో బోర్డుకి బయలుదేరారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా పోను, ఇప్పుడు మాకు అండగా నిలబెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చిన వేలాది మంది, దాదాపు 30-40 వేల మంది రైతులు రోడ్డునుంటే వారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వీలు లేకుండా, టొబాకో బోర్డుకి రావడానికి వీలు లేకుండా దాదాపు 5-6 కిలోమీటర్ల అవతల బారికేడ్లు పెట్టి మా రైతులందరినీ కూడా ఆపి నిర్బంధించే పరిస్థితి. ఇది చాలా దారుణం. అయితే జగనన్న రావటం ఖాయం, రైతులకు అండగా నిలబడటం ఖాయం అని చెప్పి మా అందరికీ కూడా చాలా నమ్మకం ఉంది. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పచ్చిమిర్చి బోర్డుకి వెళ్తేనే అక్కడ రేట్లు పెరిగాయి, టమాటా గురించి మాట్లాడితేనే రేట్లు పెరిగాయి, మామిడి మార్కెట్కి వెళ్తేనే రైతులకు గిట్టుబాటు ధర వచ్చింది. మరి అదేవిధంగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, మరి ఆయన వచ్చిన తర్వాత మాకు ఎప్పుడు గిట్టుబాటు ధర జరుగుతుందా అని చూస్తున్నాం. ఎందుకనంటే మేము 22వ తారీఖున తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తెల్లారి నుంచి కేజీకి దాదాపు 10 రూపాయలు ధరని పెంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అని అంటేనే 10 రూపాయలు పెరిగింది. మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఈ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలకి అండదండగా ఉంటారు తప్ప రైతుల సమస్యలు కానీ, రైతుల బాధలు కానీ తెలుసుకునే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా మమ్మల్ని ప్రభుత్వం కేజీకి 300 రూపాయలు మాకు గిట్టుబాటు ధరని ఇచ్చి మా రైతులను ఆదుకోవాలి. 2 ఒక్కొక్క బ్యారన్కి మా డిమాండ్స్, రైతుల డిమాండ్స్ ఏంటంటే ఒక్కొక్క బ్యారన్కి 8 లక్షల రూపాయలు లోనింగ్ ఇచ్చారు. దాన్ని రీషెడ్యూల్ చేసి 3 సంవత్సరాలకి పావలా వడ్డీతో రైతుల దగ్గర నుంచి తీసుకుంటేనే కానీ మా రైతులు మనుగడ సాగే పరిస్థితి లేరు. అదేవిధంగా దాదాపు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చి రైతులందరికీ కూడా అండగా నిలబడాలి. గతంలో పొగాకు రైతులకు ఎలాంటి ఇబ్బందులే వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మార్కెట్ని ఆయన రంగంలోకి దింపారు. ఎప్పుడైతే మార్కెట్ని రంగంలోకి దింపారో బయర్లందరూ కూడా రేట్లు పెంచి రైతులకు మేలు జరిగే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చేయడం జరిగింది. చెప్పండి, స్థానికంగా రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు? మరి ఈరోజు దేవరపల్లి నియోజకవర్గంలో, గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి బోర్డులోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాక మరి ఈరోజు అందరూ చూస్తున్నాం, స్పందిస్తున్నాం. మరి 5 కిలోమీటర్ల వరకు ముందుగా పోలీసు వాళ్ళు మరి బార్గేట్లు పెట్టి మరి కార్లు కానీ, మోటార్ సైకిల్ కానీ రైతులను ఇబ్బంది పెట్టి మరి ఇటుపక్క కానీ 5 కిలోమీటర్లు అటు ఇటు 5 కిలోమీటర్లు ఆపేస్తే మరి జనం అందరూ కూడా ఎక్కడికి వస్తున్నారని రైతులందరూ కూడా మీరు గమనించాలి. మరి కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కూడా మరి నిద్ర ఇడిసి మరి పొగాకు రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తే మరి ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మరి వస్తుంటే మరి ఇన్ని అడ్డంకులు పెడుతుంటే మరి రైతులు కూడా గమనిస్తున్నారు. అలాగే గిట్టుబాటు ధర కోసం మొన్న చింతపూడి నియోజకవర్గంలో జూలై 7వ తారీఖున 1400 ట్రాక్టర్లతో ర్యాలీగా చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి జారీ చేసిన తర్వాత కేకేసి ఏంటి మీరు ఏమని అడిగితే రైతు నాయకులు, రైతు కూలీలు అందరూ కూడా కలిసి వెళ్ళి 22వ తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఏంటి మీ బాధ అంటే మా దగ్గర డిమాండ్ ఉంది సార్, మీరు ఇదివరకు కూడా పొగాకు పోటీకి వస్తేనే మాకు ధర పెంచారు, ఈ డిమాండ్ ధర రైతులను ఆదుకోవాలని చెప్పి రైతు సంఘం నాయకులందరూ కూడా వెళ్ళడం జరిగింది. దానికి హామీ ఇచ్చి రేపు జరగబోయే 4 రోజుల్లో మీ దగ్గరికి వచ్చి నేను డిమాండ్ చేస్తానని చెప్పి రైతుల తరఫున పోరాడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు రావడం జరిగింది. దాని అందరూ కూడా రైతుల తరఫున, అలాగే వైఎస్ఆర్ పార్టీ తరఫున రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి నేను కుక్కల ధర్మరాజు అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం.